ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. మిత్రులారా, ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలలో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి షష్ఠ స్థానంలో రవి బుధాదిత్య యోగం, రవి ఉచ్చస్థానం, పంచమంలో శని కుజగ్రహములు, సప్తమ స్థానంలో శుక్రగ్రహం, అర్ధాష్టమ స్థానమునందు రాహుగ్రహం, కాలసర్పదోషంలో ఉండటం గోచార ఫలితం, అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం. ఈ రకమైనటువంటి ఫలితములు అనబడేటువంటివి ఈ గోచార ఫలితాలు నడుస్తూ ఉన్నాయి. ఈ వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానాలు ఏవైతే ఉంటాయో అందులో చేసేటువంటి దాంట్లో కొద్దిగా ప్రొలాంగనెస్ ఏర్పడుతూ ఉండేటువంటి లక్షణం, విషయములు కొద్దిగా పోస్టుపోన్ అవుతూ ఉండేటువంటి లక్షణం, ఆర్థిక సమస్యలు ఒక్కొరవ గట్టిగానే ఇబ్బందిని కలగజేసే, మానసిక చింతని కలగజేసే లక్షణం. వైద్య విధానముల ద్వారా ధనం బాగా ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు, విద్య వైద్యం ఈ రెండిటి ద్వారా అధిక శ్రమ, అధిక ధన వ్యయం జరిగేటువంటి అవకాశాలు ఇప్పుడున్నాయి, జరుగుతున్నటువంటి పీరియడ్. అయితే కొద్దిగా చాతుర్గ్రహ మాలికా యోగం, పంచగ్రహ మాలికా యోగం ఉంది, గజకేసరి యోగం ఏర్పడుతున్నది, బుధాదిత్య యోగం ఉంది. దీనివలన ఒక్కొరవ సమస్యలను ఏదో ఒక అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు కావాలి, కనీసం 50 రూపాయలైనా రుణ సంబంధంగానో ఇతరత్ర సంబంధంగానో ఏదో ఒక సంబంధంగా ముందు గండం గడిచి పిండం బయటపడింది అన్న సామెతగా ఒక్కొరవ బ్రీతింగ్ దొరుకుతుంది, కానీ సంపూర్ణమైనటువంటి సత్ఫలితములు కలిగేటువంటి అవకాశాలు అయితే ఎటు ప్రజెంటు లేవు. ఒక ముఖం, 2 ముఖములు, 3 ముఖములు ఈ 3 రుద్రాక్షలను కలిపి మెడలో కంఠమాలగా ధరించండి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి మొత్తం కలిపి ఎన్నైనవి 6 శివలింగాలు ఉన్నట్టు. అందులో షష్ఠ స్థానం అంటారు. షష్ఠ స్థానము డిసీజెస్, ఎనిమీస్, క్రెడిట్స్, డెట్స్ ఇత్యాదులు. వాటికి ఈ రుద్రాక్ష ధారణ ద్వారా చేసేటువంటి జీవన విధానంలో సంభవించే పెనుమార్పులు, చెడుగా ఉండేటువంటివి అవి కంట్రోల్ అవ్వటానికి, ముందు ఏదైనా ఒక ఉద్యోగం మారినా వెంటనే మళ్ళీ సర్వీస్ దొరకడానికి, ఒక వ్యాపారం మారితే ఇమీడియట్గా మళ్ళీ ఇంకా ఏదో ఒకటి మొదలు పెట్టడానికి, అలా కొద్దిగా కార్య అననుకూలత నుంచి కార్య సానుకూలత వైపు దీన్ని తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు. అలాగే శివారాధన ప్రధానం. ఏకముఖి రుద్రాక్ష అందులో ఉన్నప్పుడు అఖండమైనటువంటి శివశక్తి అనబడేటువంటిది, ఆ శాంభవ తేజస్సు అనబడేటువంటిది రుద్రాక్ష ధారణ వల్ల శరీరంలోకి ప్రవేశించడానికి, తద్వారా ఈ గ్రహ దోషములు కొంత పరిహరింపబడటానికి, కార్యములు కొంత సానుకూలమవటానికి కూడా ఉపయోగాన్ని ఇస్తుంది. ధరించి ప్రయత్నం చేయండి. అలాగే నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం ఈ 3 నూనెల మిశ్రమంతో దీపారాధన చేసి అటు గణపతికి, ఆంజనేయానికి, నారసింహానికి విశేషంగా ఇది ప్రభావితం అయ్యేటువంటిది. అందువల్ల నృసింహ స్తోత్రం కానీ, లేకపోతే గణపతి స్తోత్రం కానీ, హనుమంతు స్తోత్రం కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఈ 3 స్తోత్రములు చదవండి. ప్రధానంగా ముందు ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థిక జీవన విషయానికి సంబంధించి, చేసేటువంటి దాంట్లో డెవలప్మెంటు, ప్రాస్పరిటీకి సంబంధించి, కార్య సానుకూలతకు సంబంధించిన సత్ఫలితాలు వస్తాయి. తక్కిన వివరాలన్నీ మీరు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోలను తెలుసుకుని ఆచరించండి. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ్.